మౌనం వెనుక రహస్యం ఇదేనా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డి పేరు ఖరారైందా? తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపికపై వారం రోజులుగా కసరత్తు చేస్తున్న హైకమాండ్ రేవంత్ రెడ్డి పేరునే ఫైనల్ చేసిందా? ఇక రాష్ట్రంలో పార్టీ బతకాలి అంటే రేవంత్ రెడ్డి సరైన నాయకుడు అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారా? ఎంతమంది అసమ్మతి రాగాలు వినిపించినా పిసిసి పీఠం రేవంత్ రెడ్డినే వరించనుందా? ఈ మేరకు రేవంత్ రెడ్డికి ఏఐసిసి వర్గాల ద్వారా సమాచారం వచ్చిందా అంటే అవుననే అభిప్రాయాలు హైదరాబాద్ గాంధీ భవన్ వర్గాల ద్వారా వెల్లడవుతున్నాయి. కాంగ్రెస్ లో చేరిన కొద్ది రోజులకే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి కొద్ది రోజులకే పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రతి విషయంలో పిసిసి చీఫ్ కంటే ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ ను కాంగ్రెస్ లో తనకంటే ఎక్కువగా ఎవరు ఎదుర్కోలేరు అన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజల్లో కలిగించారు. ఇదే క్రమంలో పిసిసి పదవి తనకే అప్పగిస్తారు అన్న ప్రచారాన్ని తనకు అనుకూలంగా మర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇంతకు ముందు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు కూడా పలు వేదికలపై తనదైన స్టైల్లో ప్రసంగాలు చేసి కేసీఆర్ ను రేవంత్ రెడ్డి అయితేనే ఢీకొట్టగలడు అన్న నమ్మకాన్ని హైకమాండ్ లో కలిగించారు. దీంతో రాష్ట్రంలో ఎప్పుడు పిసిసి పీఠం అంశం ప్రస్తావన వచ్చినా రేవంత్ రెడ్డి చుట్టూనే తిరగడం ఇప్పటికీ చెప్పుకోదగ్గ విషయం. రేవంత్ రెడ్డికి పిసిసి అప్పగించాలి అని హైకమాండ్ దృష్టిలో ఎప్పటి నుంచో ఉన్నా పార్టీలో సీనియర్ల నుంచి వ్యతిరేకత రావడంతో 2 ఏళ్లుగా ఆ విషయాన్ని నాంచుతున్నారు. అయితే మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం, పిసిసి చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇక ఏ పరిస్థితులు అడ్డు వచ్చినా సర్దుకొని ఎవరో ఒకరికి పిసిసి పగ్గాలు అప్పగించాల్సిన పరిస్థితి హైకమాండ్ కు వచ్చింది. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ ఇస్తారు అని ప్రచారం జరిగిన ఫలితాల తరువాత తీసుకుంటానని ఆయన చెప్పడం వల్లే ఆపారని, పైగా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది అన్న అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాగూర్ నియమించబడ్డ కొద్ది రోజులకే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అన్న విషయం పార్టీలో తెలిసిపోయిందని, కొద్ది రోజులుగా సీనియర్లను బుజ్జగించేందుకే డిలే చేస్తున్నారు అన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదే క్రమంలో పిసిసి పీఠాన్ని దక్కించుకోవాలి అనుకుంటున్న ఆశావాహుల సైతం మీడియా ముందుకు వచ్చి తమ మనసులో మాట చెబుతున్నా తనకు ఎప్పుడో పదవి కన్ఫర్మ్ అయినందునే మీడియాలో కానీ ఇతర అనుచరులతో కానీ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పంచుకోవడం లేదన్నది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. అసలు విషయాన్ని మదిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఎలాంటి తొనుకు బెనుకు లేకుండా అందరితో ఫ్రీగా ఉంటూ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు అన్న ఊహాగానాలు మీడియా వర్గాల్లో స్పష్టమవుతుంది. జాతీయ కాంగ్రెస్ లో కీలక నేత అయిన డికే శివకుమార్, రాహుల్ గాంధీ సూచన మేరకు రేవంత్ రెడ్డికి పిసిసి పీఠంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర నేతల అభిప్రాయాలను రిపోర్టులుగా తయారు చేసి ఢిల్లీ తీసుకువెళ్లిన మాణిక్యం ఠాగూర్ ఇవాళ రేపో రేవంత్ రెడ్డి పేరును ప్రకటిస్తారు అన్న సంకేతాలు రేవంత్ రెడ్డి అనుచరుల నుంచే వినబడుతుండడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అదే నిజమైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.